భక్త ప్రహ్లాదుడు శ్రీ నరసింహ స్తోత్రాన్ని పఠిస్తూ హిరణ్యకశపునికి ఒక శ్లోకం ద్వారా చెప్పినాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రే, సర్వోపగతుడెందెందు వెతికి చూచిన అందందెగలడు దానవాగ్రిని వింటే. అట్లాగే అప్పుడు హిరణ్యచకుడు ప్రహ్లాదుని అడిగిన శ్లోకం వినగా ఎందుగలడు ఇందుగలడు అందుగలడు సందేహం గలదు అనే చక్రి అన్నప్పటికీ, నీ హరి ఎక్కడున్నాడు రా బాలక చెప్పు అని చెప్పి, ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని లాస్ట్గా గజస్తంభంలో నుంచి ఇక్కడున్నాడు నా స్వామి అని అంటే, ఆ గజస్తంభాన్ని పలగజిరితే ఉగ్ర నరసింహుడై ఆ ఉగ్రరూపముతో మూరడి గడ్డముతో కూర మిసాలతో మీరు గుడ్లుతో పంగ నామాలతో ఇలా ఉద్భవించి ఉక్కు గోర్లతో వచ్చి ఆ యొక్క హిరణ్యచకుని గర్భాసనమందు చీల్చి ఆయన పేగులు మెడకేసుకొని ఆ కంఠస్థాపన ఎవరైతే మళ్ళీ ఆయనను శాంతిపరచేస్తారో ఆ నారదాముని వచ్చి ప్రహ్లాదుని వేడుకుంటాడు. కాబట్టి అప్పుడు ఆ ప్రహ్లాదుడు మరొక శ్లోకం ద్వారా నరసింహస్వామిని వేడుకుంటే శాంతింపనుంది. ఆ రోజు నరసింహస్వామికి అక్కడ స్థాపన జరుగుతుంది. కాబట్టి మనుషులమైన మనము ప్రతిరోజు నారాయణ మంత్రము లేదా శివపంచాక్షరిని జపం చేస్తూ ఎంతో కొంత వీలైనంతసేపు జపం చేస్తూ స్వామివారిని ఆరాధిస్తే మనకు మేలు జరుగును. కాబట్టి మీ ముందుకు నేను భగవద్గీత శ్లోకాన్ని మళ్ళొక 2 శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియా, జ్ఞానం లబ్ధ్వా పరం శాంతిం అచిరేణ గతిచ్చతి. సంధ్యేయుడు జితేంద్రియుడు సాధారణపరుడైనడు శ్రద్ధగలవాడు ఈ తత్వజ్ఞానమును పొందును. జ్ఞానము పొంది తత్తక్షణమే పరమశాంతిని పొందును. జితేంద్రియుడు సాధన పారాయణుడు శ్రద్ధువులైన మనుజునకు ఈ భగవత్తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే ఏమాత్రము విలంబము లేకుండా అతడు భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందును. ఈ భగవద్గీతని ఎప్పుడైతే పఠిస్తాడో అతనికి దైవభక్తి ఎక్కువై తక్షణమే శ్రీకృష్ణుని యొక్క దర్శనం కలుగును. పరమాత్ముని యొక్క దర్శనం కలిగి భగవత్తత్వ రూపమైన పరమశాంతిని పొందునంట. ఆ యొక్క భగవంతుని తత్వం ఏదైతే ఉందో దాన్ని చూసి పరమశాంతిని పొందునంట. అంటే మనకు